శ్రీరామ జయం. ఏకాదశిలలో శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు. ఈ అజ ఏకాదశి వ్రత ఆచరణ విధానం మనకు పద్మ పురాణం ఇంకా స్కాంద పురాణంలో లభిస్తుంది. అజ ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హరిశ్చంద్రుడి వృత్తాంతాన్ని స్మరించాలి అని ఈ పురాణాలు తెలియజేస్తాయి. పరమేశ్వరుడు భక్త సులభుడు. ఆ పరమేశ్వరుడిని కొందరు విష్ణువుగాను మరికొందరు శివుడిగాను ఆరాధన చేస్తూ ఉంటారు. ఎలా చూసినా దైవం అన్న భావన అనే ఆలోచన మనకు కలిగేసరికి ఆ భావన పేరే పరమేశ్వరుడు. అజ ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పురాణ కథలలో హరిశ్చంద్రుడి వృత్తాంతాన్ని స్మరించాలి అని మనకు పద్మపురాణం తెలియజేస్తుంది. సంతానం లేని హరిశ్చంద్రుడు సంతానం కలిగితే వరుణదేవుడికి అప్పగిస్తాను అనే సంకల్పం చేశాడు. వశిష్ఠుడి సూచన మేరకు చేసిన ఈ సంకల్పాన్ని అనుసరించి వరుణదేవుడి అనుగ్రహంతో హరిశ్చంద్రుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరు లోహితాస్యుడు అని పెట్టుకున్నాడు హరిశ్చంద్రుడు. సంకల్పాన్ని అనుసరించి కుమారుడు జన్మించాడు కనుక ఆ కుమారుడిని నాకు అప్పగించవలసింది అంటూ వరుణదేవుడు అడగగా, ఈ పిల్లవాడికి ఇంకా ఉపనయనం చేయలేదు, ఉపనయనం అయ్యాక అప్పగిస్తాను అంటూ అప్పటికి దాటవేశాడు హరిశ్చంద్రుడు. ఆ నెపంతో ఉపనయనం వాయిదా వేస్తూ ఉండగా కొంతకాలానికి లోహితాస్యుడికి తనను వరుణదేవుడికి ఉపనయనం అనంతరం అప్పగిస్తారు అనే విషయం తెలిసి ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఈ ధర్మ సంకటంలో నుంచి బయటపడాలి అని ఆలోచన చేయగా, ఏ ఇంటిలోనైనా ఇరువురి కంటే మించి సంతానం ఉన్న ఎడల ఆ మూడవ సంతానాన్ని లేదా ఆ కుటుంబంలో ఒకరిని తీసుకువచ్చి ప్రజలను కన్నతండ్రి ఓడి పరిపాలించే చక్రవర్తి రాజు తండ్రితో సమానం కనుక ప్రజల సంతానం అంతా ఆ రాజుగారి సంతానమే అనే భావనతో అతడిని ఆ పిల్లవాడిని వరుణదేవుడికి అప్పగించవచ్చు. వశిష్ఠుడు ఈ సలహా విని ఒకానొక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు అని తెలుసుకొని అందులో ఒకడిని అడగగా ఆ 3 పిల్లలలో మధ్యవాడు నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అంటూ వెంట నడిచాడు. అతడి పేరు శునశ్శేపుడు, విశ్వామిత్రుడి మేనల్లుడు. ఈ విషయం తెలిసిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి తన మేనల్లుడిని విడిపించమని హరిశ్చంద్రుడిని అడగగా హరిశ్చంద్రుడు మౌనంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు తన కుమారులను మేనల్లుడి కట్లు విప్పండి అంటూ ఆజ్ఞాపించగా వారు రాజుగారి ఆజ్ఞ లేదు కనుక అంటూ కాస్త ఆలోచించి వెనుకంజ వేశారు. అలా వేసిన ఆ తన కుమారులను విశ్వామిత్రుడు అంధరకులు కండి అని శపించాడు. వారే ఆంధ్రులు. ఈ వృత్తాంతం శతపథ బ్రాహ్మణంలో ఉంది. నీ కుమారుడిని అప్పగిస్తాను అని చెప్పి అలా చేయకుండా ఇతరుల సంతానాన్ని తీసుకువచ్చి అప్పగించే ప్రయత్నం చేశావు కనుక నీవు అబద్ధమాడావు అంటూ విశ్వామిత్రుడు నిరూపించే ప్రయత్నం చేశాడు. ఆ వ్రతాన్ని లేక యజ్ఞ ఫలాన్ని వరుణదేవుడిని శాంతింపజేసే నిమిత్తమై యజ్ఞాన్ని ఆచరించడం కోసం సంపద కావాలి, ధనం కావాలి, ఆ ధనాన్ని నాకు అప్పగించవలసింది అంటూ విశ్వామిత్రుడు అడగగా హరిశ్చంద్రుడు అంగీకరించాడు. ఆ ధనాన్ని చెల్లించడం కోసం విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి వెంట తన శిష్యులలో ఒకడైన నక్షత్రకుడిని పంపించాడు. ఈ వృత్తాంతాన్ని అజ ఏకాదశి అనే పేరు గల ఈ శ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి ఈ రోజున స్మరించాలి. హరిశ్చంద్రుడు ఆ తదుపరి తన వాక్యం అన్న వాక్యం వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. తన ఇల్లాలని కూడా అతడు ఇతరులకు అమ్మివేయవలసి వచ్చింది. కుమారుడు మరణిస్తే కూడా దహనం చేసే సందర్భంలో కూడా డబ్బు లేదు, నానా యాతన పడ్డాడు. ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా ఈ రోజున స్మరించి అన్న మాట నిలబెట్టుకోవడం కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాగ్దానం చేస్తే అన్న మాట తప్పకూడదు. ఈ సంకల్పంతో ఈ అజ ఏకాదశిని ఉపవాస వ్రతంగా పాటిద్దాం. విష్ణువుకు ప్రీతికరమైన నియమం ఉపవాసం. ఉప సమీపే వసించుట. పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా జీవించడమే ఉపవాసం. ఏకాదశి వ్రతాన్ని అజ ఏకాదశి అనే పేరిట నిర్వహించుకుందాం. విష్ణువు అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.